12. ఈ ఆవు దూడ దీని 12వ సంతానం అంట. దీన్ని పెట్టిన తర్వాత దీని కాల్ డ్యామేజ్ అయ్యి రోడ్డు మీద ఉండిపోయింది. లక్ష్మి ఆవు కాదు దీని పేరు. మొత్తం 6 వీధులు పూజించే దేవత. 2 కాళ్ళు కూడా కొంచెం డ్యామేజ్ అయ్యి రోడ్డు మీద ఉండిపోయింది. ఇంకా కాళ్ళు కూడా పుచ్చిపోతున్నాయి దానికి. దీని సొల్యూషన్ ఏంటంటే ఈ ఆవుని లేచి నుంచోబెట్టాలంట. అంటే కౌ లిఫ్టర్ సహాయంతో దీన్ని నుంచోబెట్టి దీన్ని ట్రీట్మెంట్ చేస్తేనే ఇది బ్రతికున్నంత సేపు కూడా కొంచెమన్నా హాయిగా ఉంటుంది. స్ట్రోక్ వచ్చి మా ఆయన గారు మంచం నుంచి లేవట్లేదు. దాని పాలే తాగి జీవించాము. ఇప్పుడు నా పొజిషన్ వయసు మళ్ళింది, నేను చేయలేకపోతున్నాను ఈ సేవ. దాని మిగతా మీరు అందరూ పుణ్యం కట్టుకుని ఈ ఆవుని లేవతీస్తారని ఆశిస్తున్నాను. దీన్ని ఏం చేయాలని చెప్పేసి మేము కనుక్కుంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే చేస్తారంట. ఈ ఆవు నుంచోబెట్టి ట్రీట్మెంట్ చేయించడానికి ఒక కౌ లిఫ్టర్ అనే ఒక మిషన్ కావాలి మాకు. ఆ మిషన్ రైతుల దగ్గర ఉంటుందంట. ఇలాంటి ఒంట్లో బాగోకుండా ఉన్న ఆవులు ఉంటాయి కదా, వాటికి ఆల్రెడీ కౌ లిఫ్టర్లు కొనేసే ఉంటారు. ఆ వాటిని ఎవరన్నా యూజ్ చేసుకోకుండా ఉండి పక్కన ఉంటే మాత్రం ఆ కౌ లిఫ్టర్ మా దగ్గర ఉంది అంటే మేమే తీసుకెళ్తాం. ఇది ప్రాణాలతో ఉన్నంతసేపు కూడా దీన్ని ట్రీట్మెంట్ చేయించి దీని బాగోగులన్నీ మేమే చూసుకుంటాం. చూస్తూ మనం పూజించే దేవతను అయితే ఎలా ఉంచలేం కదా. సో మాకు చేయవలసిన సాయం ఏంటంటే కౌ లిఫ్టర్. ఇది ఒక్కటే మాకు కావాలి ప్రస్తుతానికి. చాలా మంది దగ్గర ఆవులు పెంచే వాళ్ళ దగ్గర ఇది ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరైతే కౌలు ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి కొంచెం వాళ్ళ దగ్గర నుంచి మాకు అందే అవకాశాన్ని కలిగించండి. ఎవరైనా కౌ లిఫ్టర్ పక్కన ఉంటే చెప్పండి, మేమే వచ్చి తీసుకెళ్తాం. దాన్ని మా కోసం కాదు, లక్ష్మి కోసం అడుగుతున్నాం.